మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదె రాజేశ్వరరావు తన భార్య భవాని తన ప్రియుడు సైదులతో తన ప్రాణాలకు ముప్పు ఉందని తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారంటూ భర్త రాజేశ్వరరావు డోర్నకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుడు రాజేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం 2016లో సూర్యాపేట జిల్లా మేతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన భవానితో వివాహం జరిగిందని, వీరి దాంపత్య జీవితంలో 2 కుమార్తెలు ఉన్నారని, తాను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న సమయంలో గత కొన్ని నెలలుగా భార్య ప్రవర్తనలో మార్పులు గమనించినట్లు తెలిపారు. భార్య భవాని ఖమ్మం నగరంలో కొరియర్ బాయ్ సైదులతో పరిచయం ఏర్పడిందని, ఈ పరిచయం కాస్త ప్రేమగా మార్చుకుని తను లేని సమయంలో ఇంటికి రావడం పోవడం జరుగుతున్నాయని తెలిపారు. అయితే వీరి మధ్యలో తన భర్తను లేకుండా చేస్తే వారి జీవితం ఆనందంగా గడుస్తుందని ఆలోచించారు. తన ఫిర్యాదులో భార్యకు సైదులతో సన్నిహిత పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కారణంగా తనకు అడ్డంకిగా భావించిన తన ప్రాణాలకు హాని కలిగించే ప్రణాళిక రూపొందించారనే ప్లాన్ వేశారు. దీనికి సంబంధించిన సెల్ ఫోన్ సందేశాలు మరియు ఇతర ఆధారాలను సేకరించి పోలీసులకు సమర్పించినట్లు పేర్కొన్నారు. తనకు తన 2 కుమార్తెలకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా ఈ కేసును డోర్నకల్ పోలీసులు ఖమ్మం పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపారు. నా పేరు రాజేశ్వరరావు, గ్రామం చిలుకోడు, మండలం డోర్నకల్, జిల్లా మహబూబాబాద్. ఇట్లా నేను ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నా భార్య ఇట్లా నన్ను ఈ చాటింగ్ ద్వారా ఇట్లా నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా భార్య భవాని మా పురిమెట్ల సైదులని చంపడానికి నన్ను ప్రయత్నించింది. అదే నేను తెలుసుకొని నన్ను నా పిల్లల్ని కాపాడాల్సిందిగా స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది, ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది. ఇదే నన్ను న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను.